విజయవాడ కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. భవానీ ఐలాండ్ చుట్టూ కూడా వరద నీరు చేరుకోవడంతో అక్కడ బోటింగ్ ని ప్రస్తుతం నిలిపేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కొనసాగుతోంది. భవానీ ఐలాండ్ ని వరద ఉధృతి చుట్టుముట్టింది. కృష్ణా నదిలో బోటింగ్ నిలిపేశారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. మధ్యాహ్నానికి 6 లక్షల క్యూసెక్లకు పైగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తు చర్యలు కూడా చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ భవానీ ఐలాండ్కు వరద పోటెత్తుతూ ఉంది. దీంతో అధికారులు పర్యాటకులను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. బోటింగ్ను కూడా పూర్తిగా నిలిపివేసి ఇక్కడ తగిన జాగ్రత్తలు కూడా చేపట్టారు అధికారులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహంతో పాటు భవానీ ఐలాండ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ప్రస్తుతం మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎగువ నుంచి అయితే వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తుతూ ఉంది. గంటకు ఈ వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇక్కడ చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నానికి కూడా ఎగువ నుంచి 6 లక్షల పైగా క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెవెన్యూ పోలీస్ అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు తగిన జాగ్రత్తలు కూడా చేపట్టారు. మరోవైపు పర్యాటక శాఖ అధికారులు కూడా భవానీ ఐలాండ్లోకి ఈ యొక్క వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జాగ్రత్తలు చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎదురుగా కనపడుతున్నటువంటి భవానీ ఐలాండ్ ఏదైతే ఉందో కాటేజీలు అవన్నీ కూడా చూడొచ్చు. వరద ప్రవాహం ఈ ఐలాండ్ను మొత్తం కూడా చుట్టుముట్టడంతో అవంతా కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. బోటింగ్ ఇటువైపు పున్నమి ఘాట్ నుంచి ఇటు భవానీ ఐలాండ్కి వెళ్ళాలంటే బోటు ద్వారా వెళ్లాల్సి రాకపోకలు జరుపుతూ ఉండేవారు. కానీ ఈ వరద ప్రవాహం దృష్ట్యా బోటింగ్ను కూడా పూర్తిగా నిలిపివేసే అధికారులు ప్రస్తుతం ఒడ్డుకు చేర్చి ఆ బోట్లను మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం కృష్ణమ్మ ఎగువ నుంచి ఏ విధంగా వస్తూ ఉందో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ వరద ప్రవాహం అనేది కంటిన్యూస్గా వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇక్కడ చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ఈ గంటకు కూడా వరద ప్రవాహం పోటెత్తుతూనే ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మరిన్ని జాగ్రత్తలు చేపడుతూ ఉన్నారు. దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నాటు పడవల మీద ప్రయాణాలు చేయొద్దంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో శివకుమార్, విజయవాడ.